మనం లక్ష్మీపురంలో ఉన్నాం. ఆక్వా రంగంలో చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో పీతల్లో కూడా ఇంచుమించు అనేక రకాలు ఉన్నాయి. పీతలు కూడా ఈ మధ్యకాలంలో చాలా సింగపూర్ వంటి దేశాలకు రవాణా అవుతుంది. ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ప్రభుత్వానికి ఆర్జించి పెడుతుంది. అసలు ఈ పీతలంటే ఇష్టపడని వారు ఉండరు. పీత పులుసు తినటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పీత చాలా ఖరీదైన పీత అండి. ఇది ఒక పీత కేజీ వచ్చి ఇంచుమించు 1800 నుంచి 2000 రూపాయల వరకు పలుకుతుంది. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. గ్రీన్ పీతలు అంటారు, పచ్చ పీతలు అంటారు. ఈ పీతలండి, ఈ పీతల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దీని సాగు ఎంత జరుగుతుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ రంగంలో ఇంచుమించు 2 దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారు పీతల వ్యాపారం చేసే ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఏంటి ఈ పీతలో ఎన్ని రకాలు ఉంటాయి సార్? పీతల్లో గ్రీన్ అండి, ఇది పచ్చ పీత అండి. ఇంకో రెడ్ ఉంటాయండి. ఓకే. ఎర్ర పీత అండి, అది మీ కింద చూపించారు. అది రెడ్ పీత అండి. ఓకేనండి. అదేమో నార్మల్ గా దొరుకుతుందండి. సిమెటర్లు పర్ల ఇట్లో పడుతుంది. ఇదైతే కల్చర్ చేసి పెంచిదండి. కల్చర్ లో దీనికి బాగా రేట్ ఎక్కువ అంటారు. ఇది మరి ఇది ఎక్స్పోర్ట్ ఉంది కదండి, సింగపూర్ వరకు వెళ్తుంది. సింగపూర్ వరకు దీని రేటు ఎప్పుడు ఇలాగే ఉందండి. గత 20 సంవత్సరాల బట్టి ఎక్స్పోర్ట్ అలాగే ఉందండి. లక్ష్మీపురంలో మీ పేరేంటన్నారు? పులగం సత్యనారాయణ గారు. ఎంతకాలం నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు? ఇది 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తాం. 2000 నుంచి వచ్చి ఇంచుమించు 20 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు దాటింది. ఇందులో అసలు మొత్తం పీతల గురించి ఏది అడిగినా చెప్తారు మీరు. తెలుసండి. అయితే ఈ పీతల్లో ఇవన్నీ 2-3 రకాలు ఉన్నాయంటున్నారు. ఈ పీతకే డిమాండ్ ఎక్కువ. అవునండి. అయితే మరి ఎక్స్పోర్ట్ అది ఎలా జరుగుతుందండి? ఇక్కడ ప్యాక్ చేసి మేము సర్కార్ ఉంటుందండి, సాయంత్రం మన భీమవరంలో సర్కార్కి వేసేస్తామండి. ఓకే. వాళ్ళు పొద్దుటే అక్కడ 6-7 మద్రాసులో దిగిపోద్దండి. వాళ్ళు తీసుకుని ఈ తాళ్ళన్నీ ఇప్పేసి వేరే తాడు వేస్తారండి. దీనికి వేసి ప్యాక్ చేసి సింగపూర్ వాళ్ళు ఎటు మార్కెట్ ఉంటే అటు పంపుకుంటారు. మరి ఇక్కడ ఎక్కువ గుడ్డు పీతలకు ఎక్కువ అడుగుతూ ఉంటారండి లోకల్ మార్కెట్. అంటే వీటి తర్వాత రెండో రకం అదండి. అది నార్మల్ గా మరి 1800 ఎట్టి కొన్నాళ్ళు గుడ్డు పీతలు వస్తాయి. గుడ్డు అదే ఉంటుందండి. అయ్యో దేందండి, దీని రుచి దీంది. ఇది కొనలేని వాళ్ళు అవి కొనుక్కుంటారండి. పోతు పీతలు కూడా ఉంటాయండి ఇందులో. ఉంటాయండి. పోతు పీతకి డిమాండ్ ఎక్కువ లేకపోతే ఈ గుడ్డు పీతకి ఎక్కువ? సంక్రాంతికి రాములు ఎలాగో గుడ్డు పీత అలాగే అంతేనంట. గుడ్డు పీత తినాలనే కోరిక ఎంతో అంత ఇష్టంగా వస్తారు. పీతలను ఎక్కువ పులుసు పెట్టుకుంటారండి. పులుసు అండి, ఫ్రై అండి, ఇంకా అన్ని రకాలు వాళ్ళు ఎలా వీలుగా ఉంటే అలా చేస్తారు. ఎక్కువగా పులుసే రుచి అనుకుంటా. అవునండి. చాలా మంది తినడం కూడా తెలియాలేమో. లేదండి, ఎంత తెలియదండి. మొత్తం ఈ కరోనా వచ్చిన తర్వాత బాగా ఇప్పుడు చైనా మార్కెట్ ఆ రెడ్ అంతా చైనా వెళ్ళిపోతుందండి. చైనా వెళ్తుంది, బ్యాంకాక్ వెళ్తుంది. మేము అవరేస్తున్నాం. మీకు బాక్స్ చూపిందాం, ధర్మాకుల్ బాక్స్ పెద్ద ఉన్నాయి కదండి, హోల్స్ పెట్టేసి ఇక్కడ విజయవాడ షిఫ్ట్ అయ్యి అవరే వెళ్తాయి. ఆడు మళ్ళీ ప్యాకింగ్ చేసుకుని ఆడు ఫ్లైట్ మీద, ఈ పీత అంతా ఫ్లైట్ మీద అండి జర్నీ. విమాన ప్రయాణమే పీత. మామూలుగా వెళ్తే చచ్చిపోద్ది కదా, అందుకు స్పీడ్గా వెళ్ళాలి, లైవ్ వెళ్ళాలి. అంత దూరం వెళ్ళినా బతుకుంటేనే రేట్ అండి. పీతలన్నీ కూడా విమాన ప్రయాణం చేస్తాయి. మీరు ఎక్కడ విమానం? మనం ఎక్కలేదు, ఎక్కుతున్నాయి రోజు ఎక్కుతున్నారు కదా. అయితే వీటికి స్పెషాలిటీ ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా లైవ్ అయితేనే తింటారండి. అంతే. సత్తే పడేస్తారు, ఐస్ లో పెట్టరు. సచ్చిందానికి వాల్యూ లేదు. దీన్ని ఐస్ లో పెట్టరండి. చేపలు అయితే ఐస్ లో పెట్టి వారం 10 రోజులు అమ్ముతారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఇది లైవ్. ఇందులో ఇంకొక చుక్క పీత ఉందండి. చుక్కలు ఉంటాయి, అది సముద్రం పీత. అది కిలో 30-50 రూపాయల మించి ఉండదు అసలు. అది రుచి ఉంటుందా? ఆ రుచి ఉండదు, అది చచ్చిపోయి ఐస్ లో పెడతారండి. బతుకుండదు. ఐస్ తింటారు అలాగే, ఐస్ చచ్చిపోయినా ఇంకా హైదరాబాద్ అంతా అయ్యి తింటారు. కానీ ఈ మాత్రం సింగపూర్ విదేశాలే. తెలుసున్న వాళ్ళు ఎంతైనా తీసుకుంటారండి, తెలియని వాళ్ళకి దీని గురించి తెలియదు. సరే, ఈ కల్చర్ లో మన వాళ్ళు చేశారు, చాలా కల్చర్ చేస్తున్నారు. ఎంతకాలం పడుతుందండి ఒక చిన్న సైజు కానీ దానికి పట్టుబడికి రావాలంటే? 3 నెలలు పడుతుంది. 3 నెలలు అంత చెరువుల్లోనే పెంచడమే. చెరువులోనండి. సాగు సక్సెస్ అయింది కదా, ఈ మధ్యకాలంలో ఇబ్బంది అయినట్టుంది కొద్దిగా. సక్సెస్ అయిందండి, బాగా లాభాలు పొందారు రైతులు, వ్యాపారస్తులు అందరూ. బాగుందండి, ఒక 10 ఇయర్స్ పైనే బాగుంది. తర్వాత ఏం జరిగిందండి, మెల్లిగా ఈ వనామీ చెరువులు ఇవి వచ్చిన తర్వాత ఆ వాటర్ అది దిగి ఇట్లకి డిసీజ్ వచ్చేసి చచ్చిపోవడం మొదలెట్టింది. నష్టపోయారు. గేతం
10 రోజులకి 20 రోజులకి చచ్చిపోతుంది సీడ్ ఎదగకుండా. అలా చూసి 4-5 ట్రిప్లు వేసి ఇంకా వాళ్ళు లాస్ పోవటం వల్ల వదిలేసారండి. ఓకే, అవట్లేదు ఇప్పుడు సార్. కానీ ఈ పీతల్లో కూడా ఇప్పుడు మార్కెట్కి, ఇప్పుడు లోకల్ మార్కెట్ కూడా ఎక్కువ వెళ్తాయంటారు ఇవి. మరి కొనుక్కుంటారు కదండి. ఇందాక ఈ లోకల్ డైలీ కూరలకు వచ్చే వాళ్ళు బాగా వస్తారు. చుట్టాలు మాకు ఏట మాసం వద్దు, పొడి మాసం వద్దు, పెత్తమ్మనే వాళ్ళు బోళ్ళు మంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఇన్ని మనిషిని బండిచ్చి పంపారు కదా. అవునవును, అలాగండి. పీతను ఇష్టపడి పీతనే తింటారు అంతే. ఇప్పుడు సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఎంపేడా వైపు మీకు ఏమన్నా సపోర్ట్ ఉందంటారు దీనికి? ప్రస్తుతానికి ఏమీ లేదండి. అసలు వాళ్ళ ఎటువంటి సపోర్ట్ కానీ, సహకారం కానీ, రాయితీ కానీ ఇలాంటివి ఏమీ లేవు. రైతులు కూడా వాళ్ళ టైం బాగుండి అన్ని బాగా వస్తే చేస్తున్నారు, లాస్ వస్తే ఇంక దీనికి రాయితీలు అలాంటివి ఏమి లేవండి. ఇంకా అందుకని అలాగా స్లో అయిపోతున్నారండి. ఇంట్లో వండుకుంటారండి పీతలు? వండుకుంటాం డైరెక్ట్ గా. ఎక్కువ ఏ మొప్పల్లో పెట్టి లోపల ఏదో సంక్రాంతి స్పెషల్ చేస్తున్నారండి. అది చిన్నదండి, ఆ డిప్పులో బాయిల్ చేసి అందులో పెట్టి ఆ మెటీరియల్ అది పీత క్రాబ్ ఏదో చెప్తున్నారు. చాలా అభిరుచి లో కూడా పెట్టాడు ఫోటోలు. అవి చాలా రకాలు వీటిని వాటిని రకరకాలు వండేస్తారండి డిష్యూల్లోనే. మొత్తాన్ని మీకు ఎలా ఉంది వ్యాపారం ప్రస్తుతానికి? ప్రస్తుతం పర్లేదండి. దీని మీద కదండి మేము ఇప్పుడు దీని మీద కొంచెం శ్రమతో కూడుకున్నది. ఈ డెక్ ఇరిగిపోతే రేటు తగ్గిపోతుంది అంటారు, నిజమేనా? తగ్గిపోతుందండి. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, గాజు బెంకులో పట్టుకెళ్ళాలండి. మీరేమో 1800 రూపాయలండి ఇది. ఈ డెక్ ఇరిగిపోతే 600కి 650కి అమ్ముకోవాలి. సకానికి అయిపోతుంది. సగం కూడా కాదు, 200. మీరు 1800 కొన్నారనుకోండి, ప్యాకింగ్ లోను మీరు జాగ్రత్త చేయకపోతే ఈ డెక్ ఇరిగిపోయిందంటే 600 పడిపోతుంది. ఆ లాస్ అంతా మనం పెట్టుకోవాలి. 1000 రూపాయలు లాస్ అయిపోతాం. నష్టాలు కూడా ఉన్నాయి. మొత్తానికి మనం పీతల గురించి తెలుసుకున్నాం. పీత ఎంత గాజు పెంకులో చూసుకోవాలి. ఇప్పుడు ఆయన పట్టుకున్న పీత చాలా గాజు పెంకులో చూసుకోవాలి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది. ఇప్పుడు మన మనుషులు, ఇప్పుడు ఈయన ఉన్నారు, విమానం ఎక్కలేదంట ఇప్పుడు దాకా, కానీ పీతలు రోజు విమానం ఎక్కుతున్నాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా విదేశాలకే రవాణా అవుతుంది. విదేశాలకు రవాణా అయ్యే పీతలు కూడా చాలా కాస్ట్ ఉంటాయి. పీతల్లో, చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, పీతల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. రకాన్ని బట్టి రుచి ఉంది. గుడ్డు పీత ఒక రుచిగా ఉంటుంది, పోతు పీత ఒక రుచిగా ఉంటుంది, ఈయన పట్టుకున్న పీత ఒక రుచిగా ఉంటుంది. ఇందులో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆక్వాలో, నాన్ వెజ్లో, వంటకాల్లో పీతదే ప్రత్యేక పాత్ర అని చెప్పాలి. పీత పులుసు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ప్రస్తుతం కూడా ఈ పీతలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం అయితే లాభదాయకంగానే ఉంది, కానీ ప్రభుత్వ వైపు నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదని వ్యాపారి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి. మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.